హాయ్ అందరికీ. ఈరోజైతే హెల్దీగా రాగి పిండితో ఇంట్లోనే ఎలా బిస్కెట్ చేయాలో చూసేద్దాము. టేస్ట్ చాలా బాగుంటాయి. హ్యాపీగా 1 మంత్ వరకైనా అంటే ఎక్కువ చేసుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. బెల్లం పౌడర్ కాకుండా నార్మల్గా బెల్లం క్రష్ చేసి తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసేసుకున్నాను. 1/2 కప్పు బెల్లానికి 1/2 కప్పు వరకు అయితే మిల్క్ సరిపోతాయండి. పాలు తీసుకున్నాను. కొంచెం హెల్దీగా ఉండాలనేసి వాల్నట్ అస్సలు తినట్లేరు మా పిల్లలు. అందుకే ఒక 5-6 వాల్నట్, 5-6 బాదం పప్పులు, 5-6 జీడిపప్పులు, మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి వేసి ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టేసుకున్నాను. ఒక 5-10 మినిట్స్ తర్వాతకి బెల్లం మంచిగా కరిగిపోతుంది. ఇంకొంచెం ఫ్లేవర్గా ఉండాలని వెనీలా ఎసెన్స్ వేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మనము బెల్లము, మిల్క్ 1/2 కప్ వేసాం కాబట్టి 2.5 or 3 కప్పు వరకు అయితే రాగిపిండి సరిపోతుందండి. అది చిన్న సైజుది చూసారు కదా, చిన్న సైజు. అలా 3 కప్స్ అయితే వేసుకున్నాను. మనకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా ఉండాలి. మీకు కొంచెం ఎక్కువ తక్కువ అలా అయితే ఇంకొంచెం రాగి పిండి యాడ్ చేసుకోవచ్చు. మొత్తమే రాగి పిండి కాకుండా ఒక 2 కప్పు రాగి పిండి, ఒక 1 కప్ అంటే 2:1 రేషియోలో గోధుమ పిండి కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. మంచిగా కలిపి పెట్టేసుకున్న తర్వాతకి టైం ఉంటే ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టండి. లేదంటే వెంటనే ఈ విధంగా చిన్న చిన్న మీకు బిస్కెట్స్ ఎలా కావాలో అలా, ఎక్కువ పల్చగా ఉండొద్దు, ఎక్కువ మందంగా ఉండొద్దు, ఈ విధంగా కొంచెంగా చేసేసుకోండి. మరీ పల్చగా ఉంటే త్వరగా కుక్ అయిపోయి గట్టిగా అవుతాయి. అలానే మందంగా ఉంటే లోపల వరకు కుక్ అవ్వదు. అలా ప్లెయిన్గా ఉండడం ఎందుకనేసి ఈ విధంగా ఫోర్క్ తోటి కొంచెం చూడడానికి బయట బిస్కెట్స్ లాగానే మనకి గుడ్ డే బిస్కెట్స్ ఉంటాయి కదా పైన ఎలానో అలా ఉంటాయి అనేసి ఫోర్క్తో ఇలా పెట్టేశాను. నేనైతే హెయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. మీరు స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. స్టవ్ మీద అయితే 20-25 మినిట్స్ పెట్టేసుకోండి సిమ్లో. హెయిర్ ఫ్రైయర్లో అయితే 180 degrees పైన పెట్టేసి 15 మినిట్స్ ఉంచండి. 10-15 మినిట్స్ వరకు సరిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 180 ఎక్కువ టెంపరేచర్ అవసరం లేదు. 10-15 మినిట్స్ పెట్టేసుకోండి అంతే. ఒక 10 మినిట్స్ తర్వాతకి అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. రాగిపిండి హెల్దీ, ఇంకా అందులో మనం నట్స్ కూడా వేసుకున్నాం కాబట్టి ఈజీగా మీరు ఇంకెక్కువ క్వాంటిటీతో చేస్తే 1 మంత్ వరకు అంటే స్టోర్ చేసుకోవచ్చు ఒక కంటైనర్లో పెట్టి. నేను కొంచెం పిండి మిగిలితే చిన్న చిన్న బాల్స్ లాగా చేశాను. మనకి చాకోస్ బాల్స్ ఉంటాయి కదా అలా. చూసారు కదా, మంచిగా కుక్ అయిపోయింది, పైన క్రిస్పీగా. ఇంకొంచెం చల్లారితే మంచిగా గట్టిగా అవుతుంది. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాతకైనా లేదంటే స్నాక్స్కైనా కూడా